హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో గర్భవతులు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఈ ఎండాకాలంలో గర్భవతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలండి. చాలా వరకు ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి, చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. గర్భవతులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి బాగా వాటర్ అయితే తీసుకోవాలి. వాటర్ అనేది అట్లీస్ట్ పర్ డేకి 4 to 5 లీటర్స్ అయినా తీసుకోవచ్చు. మరి ఎక్కువ తీసుకుంటున్నా కూడా నో ప్రాబ్లం. మినిమం 4 to 5 లీటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎఫెక్ట్స్ అంటే ఈ భయంకరమైన ఎండలకి తట్టుకోగలిగే శక్తి అనేది మీకు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరైతే 100% వాటర్ అయితే తీసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ వాటర్ అంటే వాటరే కాదండి, వాటర్తో అంటే వాటర్ లాగా జ్యూసెస్ అనమాట. ఇంట్లో న్యాచురల్గా చేసుకునే జ్యూసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, ఇవన్నీ మిక్సీలోకి వేసి వాటర్ కొద్దిగా వేసి దాంట్లో కొంచెం వరకు కొద్దిగా చక్కెర వేసి ఈ విధంగా కొంచెం పేస్ట్ లాగా ఒక జ్యూస్ లాగా చేసుకొని తాగడం. అలాగే బయట తీసుకొచ్చే కెమికల్ అంటే బయట ఎక్కువగా జ్యూసెస్ అమ్ముతూ ఉంటారు, అవి అస్సలు యూజ్ చేయకండి. ఎందుకంటే టేస్ట్ కోసం వాళ్ళు ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. అది మీ బాడీకి అయితే చాలా ఎఫెక్ట్ అయితే ఉంటుందండి, బేబీకి అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల బయట తీసుకొని వచ్చే జ్యూసెస్ అనేది అస్సలు యూజ్ చేయకండి, చాలా వరకు అవాయిడ్ చేయడం బెస్ట్. ఇక మనం ఇంట్లోనే న్యాచురల్గా చేసుకునే జ్యూసెస్ అయితే ఎక్కువగా తీసుకోవచ్చు. దానితో పాటు వాటర్ ఫ్రూట్స్ అన్నమాట. అంటే వాటర్ మెలన్, ఒక దోసకాయ, కీరకాయ, ఇలాంటివి దొండకాయ, ఇలాంటివన్నీ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. పొమగ్రనేటు, ఆరెంజు, వీటిల్లో కూడా వాటర్ పర్సెంట్ అనేది ఎక్కువగానే ఉంటుందండి. వాటిని తీసుకోవడం వల్ల మీ బాడీకి అయితే చాలా వరకు కూల్ అనేది వచ్చి బాడీలో విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ అయ్యి మీ బేబీ హెల్తీ అండ్ తెలివిగా పుట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మీరు ఖచ్చితంగా వేసవి కాలంలో ఈ ఫ్రూట్స్ అనేవి వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉండాలి. ఓకే, ఈ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ బేబీ డెవలప్మెంట్ బాగా ఉండి డీహైడ్రేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మలబద్ధకం అనేది చాలా వరకు తగ్గిస్తుంది. మలబద్ధకం తగ్గింది అంటే ఎండాకాలంలో చాలా వరకు మలబద్ధకాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అందువల్లనే నేను ప్రతి వీడియోలను చెప్పడం జరిగింది, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలని. వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే మీ మలబద్ధకం అలాగే డీహైడ్రేషన్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. అంటే మునక్కాయ, ఇలా అంటే పీచు ఎక్కువగా ఉండే పదార్థాలు అనమాట. ఇవన్నీ తీసుకోవడం ఫైబర్ రిచ్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఈ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు బెండకాయ ఇలాంటివి, అలాగే బీరకాయ తెలుసు కదా, బీరకాయ, సొరకాయ, ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మీకు బేబీకి అయితే డెవలప్మెంట్ బాగా ఉండి ఎండాకాలంలో చాలా వరకు మనము డీహైడ్రేషన్ ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 100% మనం రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.